పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించారు. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని తమ దేశ మీడియాతో ఆయన తెలిపారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై జైశంకర్తో చర్చించారు. దీనికి సంబంధించి జైశంకర్ ట్వీట్ చేశారు. భారతదేశం ఎప్పుడు శాంతియుతంగా బాధ్యతతో వ్యవహరిస్తుందని, ఇప్పటికీ అదే విధంగా ఉందని జైశంకర్ ట్వీట్లో పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సమస్యకు ముగింపు పలికేందుకు చైనా ముందుకు వచ్చింది. అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ఆ దేశం చెబుతోంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ పాకుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తున్నామని, శాంతి స్థిరత్వం కోసం ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నామని చైనా విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలని, ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని సూచిస్తున్నామని తెలిపింది. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని అంతర్జాతీయ సమాజం కూడా ఆశిస్తోందని పేర్కొంది.